హాయ్ ఫ్రెండ్స్, హ్యాండ్సమ్ గైస్. ఈ కొరియన్ సినిమా ఈ మధ్య తెలుగు డబ్బింగ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. బాపోమోస్ట్ అనే ఓ సైతాన్ని నిద్రలేపడం కోసం 5 రాక్షసులు వస్తారు. వాళ్ళ రక్తంతో ఆ సైతాన్ని నిద్రలేస్తుంది. దాన్ని చంపడం కోసం 3 ఏంజల్స్ వస్తారని ఓ పుస్తకంలో రాసి ఉంటుంది. అయితే జైపిల్, శాంగో అనే 2 అన్నదమ్ములు తమ కుక్కతో పాటు ఓ చెక్క ఇల్లు అడవిలో కొనుక్కోవడానికి వెళ్తారు. ఆ ఇల్లు నచ్చి ఆ ఇల్లు అంతా రిపేర్లతో ఉండడం వల్ల దాన్ని బాగు చేస్తూ ఉంటారు. ఓ 6 గ్యాంగ్ కుర్రాళ్ళు, అమ్మాయిలు కలిసి ట్రిప్ కి వెళ్తూ ఉంటారు. ఆ గ్యాంగ్ లో మీనా ఉంటుంది. అయితే మీనాని యూజ్ చేసుకోవడం కోసం ఆ గ్యాంగ్ లో ఉన్న అబ్బాయిలు ట్రై చేస్తుంటారు. ఇది తెలిసి మీనా ఆ గ్యాంగ్ ని వదిలి బయటకు వెళ్ళిపోయి జైపిల్, శాంగు వీళ్ళిద్దరిని కలుస్తుంది. వాళ్ళ కలయిక ఎలా జరిగింది, ఆ తర్వాత మీనాని జైపిల్, శాంగో కాపాడారా, ఆ 3 ఏంజల్స్ ఎవరు, ఆ 5 రాక్షసులు ఎవరు, ఈ సైతాన్ ఎలా నిద్రలేచింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. కామెడీ ఆఫ్ ఎర్రర్స్, తప్పుల వల్ల కలిగే హాస్యపరమైన సంఘటనలు ఈ సినిమాలో చూస్తాం. కమల్ హాసన్ ఎక్కువగా ఇలాంటి సినిమాలు తీస్తాడు. అలాంటి సినిమాయే ఇది. సరదాగా నవ్విస్తారు సినిమా చూస్తున్నంతసేపు. క్లైమాక్స్ కూడా చాలా నీట్ గా ముగుస్తుంది. వాళ్ళకి వాళ్ళే చచ్చిపోవడం, పాడుబడిన ఇల్లు కూడా రాక్షసుల్ని చంపే ఓ పాత్ర పోషించడం సరదా తెప్పిస్తుంది, నవ్విస్తుంది. మీనా పాత్రలో గోంగ్ సియాంగ్ యాంగ్ బాగా చేసింది. జైపిల్ పాత్రలో లీ సంగ్ మింగ్ ఓకే అనిపిస్తాడు. శాంగు పాత్ర ఆకట్టుకుంటుంది. లీ హీ జూన్ ఆ పాత్రను చాలా చక్కగా పోషించాడు. మిగిలిన పాత్రధారులు అందరూ కూడా వాళ్ళ పాత్రలు న్యాయం చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. రాక్షసులుగా మారిన తర్వాత వచ్చే స్పెషల్ మేకప్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. తెలుగు డబ్బింగ్ బాగుంది. అక్కడక్కడ బాక్స్ బద్దలైపోతుంది. ఇలాంటి ఫేమస్ సినిమాల్లోని పంచ్ డైలాగ్స్ వాడడం నవ్విస్తుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది. సరదాగా కామెడీగా సాగిపోయే ఈ సినిమాని ఫ్యామిలీతో అందరూ కలిసి చూడొచ్చు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. టూ మచ్ వైలెన్స్ కూడా లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?